హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్స్ టీలోకి తినడానికి కావాలి అనుకుంటాం కదా. ఇంకా టీతో పాటు కొంచెం ఏదైనా చిన్నగా లైట్గా స్నాక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ ఆ స్నాక్స్ కూడా స్వీట్స్ కాకుండా కొంచెం క్రంచీగా టేస్టీగా ఉండేవి కావాలనుకుంటాం కదా. సో అలాంటిది చాలా సింపుల్ది అటుకులు తాలింపు పెట్టుకున్నాను. ఈ అటుకులు మిక్చర్ని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చిన్నవాళ్ళు అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినే స్నాక్స్ ఇది. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా యూస్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం క్రిస్పీగా చేసుకున్నారనుకోండి ఆ మిక్చర్లోకి, ఆ మిక్చర్తో పాటు తినడానికి చాలా బాగుంటాయి అవి. సో మనం ఎక్కడైనా జర్నీ చేయాలనుకున్నా, లాంగ్ టూర్స్ వెళ్ళాలనుకున్నా ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళామనుకోండి వెంట, ఇంకా మనకు వేరే ఫుడ్స్ అవసరం ఉండవు, ఇవి తినేసేయచ్చు. అంటే 1-2 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు మంచిగా, అసలు పాడవవు ఇవి. సో మన లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళే స్నాక్స్ అంటే ఇదొకటే. అంత సింపుల్గా చాలా తక్కువ టైంలో ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ అంటే ఇదొకటే. ఈవినింగ్కి అయితే స్నాక్స్లోకి అంటే టీ టైంకి ఇది చాలా బెస్ట్ స్నాక్స్ అని చెప్పవచ్చు. సో అందుకనే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను, ఒక 3-4 డేస్కి సరిపడా. అండ్ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే తినడానికి స్నాక్స్ అయితే బాగుంటుంది. కొంచెం కారంగా ఉంటాయి కదా, ఇంకా వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా, అందుకని ఇదైతే నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. నేనైతే మురమరాలు అటుకులు 2 కలిపి చేశాను ఈ మిక్చర్ని. సో మీరు మురమరాలన్నీ సపరేట్గా చేసుకోవచ్చు, లేదు అటుకులు సపరేట్గా చేసుకోవచ్చు. 2 కలిపి చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. బాగున్నాయా? ఏంట్రా మిర్చి కూడా తింటారా?